నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. నిశ్శబ్దంగా పెరుగుతాను, నీడగా నిలుస్తాను, వానలో తడుస్తాను, కానీ విత్తనంగా మిగిలిపోతాను, తిరిగి చెట్టుగా ఎదుగుతాను. నువ్వు పెరిగితే నేను పెరుగుతాను, నువ్వు బతికితే నేను బతుకుతాను. ఇవి చెట్లు మనతో చెప్పే మాటలు. చెట్టు ఎక్కడ పెరిగినా అక్కడ ప్రకృతి ఒక చిరునవ్వు నవ్వుతుంది. మట్టిలో పుట్టి మన గుండెల్లో ఎదిగే జీవం చెట్టు మాత్రమే. గాలి ఉన్నంతకాలం చెట్టు మాటలు వినిపిస్తూనే ఉంటాయి. విత్తనంగా మొదలై ఎన్నో రకాలుగా మనకు తోడుగా ఉంటున్న అనేక రకాల వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు తెలియజేసే కార్యక్రమమే ఈ పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం సీతాఫలం చెట్టు గురించి తెలుసుకుందాం. శ్రావణం వెళ్ళింది, భాద్రపదం వచ్చింది. వినాయకుడి పాలవెల్లికి పచ్చిగా వేలాడే సీతాఫలాలు మళ్లీ వారానికల్లా తీయగా మారి నోరూరిస్తాయి. మధుర ఫలం అన్న పేరు మామిడి తర్వాత సీతాఫలానికే దక్కింది. శీతాకాలం పండుగగా పరిగణించే అమృత ఫలం సీతాఫలం. రావణుడి లంకలో సీత ఉన్నప్పుడు సీతామాత కన్నీళ్ల నుండి ఈ పండు పుట్టిందని, అందుకే సీతాఫలమని పేరు వచ్చిందని ఇలా ఎన్నో ఇతిహాస కథలు ఉన్నాయి. సీతాఫలం పుట్టుక వెనుక రామఫలం, లక్ష్మణ ఫలం ఈ పేర్లను చూస్తే పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లు అనిపిస్తుంది. శీతాకాలం వస్తే చాలు చెట్టు మొత్తం పళ్లతో నిండిపోయి చెట్టుకే పండిపోయేవి. కొన్ని ఊర్లలో కాయలను కోసి కాల్చుకొని కూడా తింటారు. ఆరోగ్యం చెట్లకు కాస్తుందా అంటే నిజంగా చెట్టుకు తెంచుకు తిని ఆరోగ్యాన్ని సంపాదించుకునేలా బోలెడు పోషకాలు ఉన్న చెట్టు సీతాఫల చెట్టు అని చెప్పొచ్చు. మరి అలాంటి సీతాఫల చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత గొప్పదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శుభమస్తు. శ్రీరామ జయం. సీతాఫలం. సీతువు అంటే చల్లదనం, శైత్యం. సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం, హనుమత్ ఫలం అనేటటువంటి పేరిట 4 విధాలుగా ఈ పండ్ల చెట్టు నేడు మనకు కనిపిస్తున్నది. సీతాఫలం బొడిపెలతో ఆకుపచ్చ రంగులో ఉండేది కాగా కాస్త ఎరుపు వర్ణంలో ఉండేది రామాఫలం. ఈ పండుకు సీతాదేవి నామానికి సంబంధం ఎలా ఏర్పడింది అన్నప్పుడు ఒక కథ బహుళ ప్రచారంలో ఉన్నది. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వాయుమార్గంలో వెళ్ళే సమయంలో ఆమె కన్నీరు జారి నేలపైన పడి ఆ కన్నీటి బిందువు పడిన చోట మొలకెత్తిన చెట్టు సీతాలపు చెట్టు కనుక సీతాలపు గింజ కన్నువలే ఆ చుట్టూరా ఉండేటటువంటి తెల్లని మెత్తనగా ఉండేటటువంటి పదార్థం సీతాదేవి మనసు వలె అనేటటువంటి సంకల్పంతో జానపదులు సీత కన్నీరు నుంచి ఈ చెట్టు వచ్చింది కనుక దేవతా సంబంధంగా నైవేద్యంగా వినియోగించకూడదు అంటూ నిషేధించారు. నేటికి 16 పండ్ల వాయనం చేసే సమయాలలో కానీ ఇతర దేవతా సంబంధంగా అర్పించేటటువంటి సందర్భాలలో కానీ సీతాల పండు నివేదనగా అర్పించరు. పూర్వకాలంలో భగవదర్పణగా అరటిపళ్ళు మాత్రమే వినియోగించేటటువంటి వారు. ఆ జాబితాలో సీతాఫలం లేదు కాక లేదు. అనంతరం వచ్చినటువంటి అనేక సందర్భాలలో సీతాలపు చెట్టు కూడా సీతాభోగములు ఒక ధాన్య విశేషం, సీతానకము బఠానీ గింజలు ఈ పేర్లలో పాటుగా రామ, సీత, లక్ష్మణ అన్న రామాయణ సంబంధిత పదములు కూడా ఉన్న కారణం చేత అన్ని పండ్లతో పాటు ఈ పండు కూడా అంటూ మనవారు సీతాఫలాలను కూడా నివేదనలుగా సమర్పించడం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ సీతాఫలాన్ని ప్రత్యేకంగా నాగులను పూజించేటటువంటి సమయంలో కార్తీక మాసంలో నాగుల చవితిలో ఆ పుట్ట వద్దకు వెళ్ళి సర్పాలను పూజించేటటువంటి తరుణంలో చలిమిడి అర్పించిన అనంతరం ఒక్క సీతాఫలాన్ని
ఆ పుట్ట వద్ద ఉంచి నమస్కరించి తిరిగి రావడం ఒక ఆచారం. ఈ ఆచారం నేటికి మనం గమనించవచ్చు. సీతాఫలంలో ఉజ్జాయింపుగా 100కు దాకా ఇలాంటి చిన్న చిన్న గుడ్ల వంటివి మనం గమనించవచ్చు. కనుగుడ్ల వంటివి నల్లగా ఉండేది, తెల్లని పలుపుతో ఉండేటటువంటిది, లేక ఆ మధురమైన పదార్థంగా గమనించే అంశం. సర్పాలు ఒక్కసారి సుమారుగా 60 నుంచి 80 వరకు గుడ్లను అవి అందించడం మనం గమనించే అంశంగా చూసినప్పుడు, సంతానాపేక్ష గలవారు, సంతాన రక్ష కోరేటటువంటి వారు, సంతానం విదేశాలలో ఉన్నది వారి క్షేమం కోరేటటువంటి వారు, అధిక సంతానం కావాలి, వంశాభివృద్ధి కావాలి అనేటటువంటి వారు ఇలా కార్తీక మాసంలో నాగుల చవితిని పాటించేటటువంటి సమయంలో ఆ సర్పాలకు అసంఖ్యాకంగా వచ్చేటటువంటి ఆ సర్పాల సంఖ్యకు ప్రతీకాత్మకంగా ఈ సీతాఫలాన్ని కొందరు తెంచి 2 ముక్కలు చేసి సమర్పించడం లేదా అలాగే అర్పించడం మనం గమనించే అంశం అవుతుంది. ఇంతటి చరిత్ర గల ఈ సీతాఫలానికి సంస్కృతంలో లావణి అన్న పేరు ఉంది. రమ్యమైనది అని అర్థం. సీతాఫలం మధురం స్నిగ్ధం గురువాతక పాపహం బల్యం వృష్యం రసాయనం హృద్యం ఇటువంటి పేర్లతో ఈ సీతాఫలాన్ని సంప్రదాయకులు వివరిస్తూ ఉన్నారు. అటాచ్కా అన్న పేరిట మలయాళంలోను, షరీఫా అన్న పేరిట మనం అరబీ భాషలో కూడా ఈ మొక్క గురించిన విశేషాన్ని తెలుసుకోవచ్చు. భాగ్యనగరానికి ఒకవైపున చివరన ఉండే ప్రాంతం పేరు పహాడ్ ఏ షరీఫ్. షరీఫా అంటే సీతాఫలం అని అర్థం. పహాడ్ అంటే కొండ. పహాడ్ ఏ షరీఫ్ అనేటటువంటి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ ప్రాంతంలో విరివిగా సీతాఫలాలు అందించేటటువంటి చెట్లు ఉండేవి అని మనం గ్రహించవచ్చు. మధురంగా మాట్లాడేటటువంటి శక్తి కావాలి, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందాలి, ప్రత్యేకంగా చర్మ సంబంధిత ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలి అన్నప్పుడు ఆచారకాండలో, భగవదారాధనలో, శివాభిషేకంలో ప్రత్యేకంగా ఈ ఫలాన్ని, ఈ ఫలానికి సంబంధించిన రసాన్ని సేకరించి సీతాఫల రసంతో అభిషేక సేవ పరమాత్ముడికి సమర్పించవచ్చు అంటూ విశేషంగా మనం గమనించవచ్చు. శివాభిషేక సందర్భంలో ఇలా సీతాఫలం రసాన్ని సమర్పించినట్లయితే దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక సంబంధంగా సమర్పించేటటువంటి ఈ క్రమంలో తులసి బిల్వ నిర్గుండి జంబీర ఆ మలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం పరమేశ్వరార్పణంగా సమర్పించేటటువంటి వివిధములైనటువంటి ఆ పత్రములలో మనకు ఈ 5 లభించనప్పుడు మనం సీతాల పత్రాన్ని కూడా సమర్పించవచ్చు అంటారు సాధకులు. గణపతికి సమర్పించేటటువంటి 21 పత్రముల వరుసలో సీతాఫల పత్రం తప్పనిసరి. అలాగే ఆ గణపతికి ప్రీతికరంగా మనం నిర్మించేటటువంటి పందిరి, అందులో సీతాఫలాన్ని తప్పకుండా పూర్వకాలంలోని వారు వేలాడదీసేటటువంటి వారు. శివ సంబంధంగా, కుమార సంబంధంగా, పార్వతి, గణపతి ఇవ శివ కుటుంబానికి సంబంధించి ఏ దేవతారాధన చేసినా ఆ దేవతారాధనలో అలంకరణగా, సమర్పణగా ఇది ఫలం సమర్పయామి అన్నప్పుడు సీతాఫలాన్ని ప్రాచీనులు సమర్పించేటటువంటి వారు. నివేదన అనే ఉపచారం వేరు, ఫల సమర్పణ అన్న ఉపచారం వేరు. 16 ఉపచారాలలో ఫల సమర్పణ అనేటటువంటి సందర్భంలో మనం సీతాఫలాన్ని తప్పక పరమాత్ముడికే ప్రీతికరంగా సమర్పించవచ్చు. ఇంతటి చరిత్ర గల ఈ సీతాఫల విశేషాంశాలకు సంబంధించి శ్రీరామాయణంలో కానీ ఇతర ప్రాచీన గ్రంథాలలో కానీ ప్రస్తావన లేకపోవడానికి మూల కారణం, ఎక్కడ ఈ సీతాఫలపు చెట్లు ఉంటాయో అక్కడ సర్పాలు ఉంటాయి కనుక సీతాఫల వృక్షాలను ఇంటిలో పెంచకూడదు అనేటటువంటి వారు. నేటి కాలపు ఆధునిక అవసరాలకు తగినట్లుగా పూల కుండీలలో, ఇంటి చుట్టూరా విశాలమైనటువంటి స్థలం ఉన్న ఎడల ఇంటికి కాస్త దూరంగా ప్రహరీ గోడకు దగ్గరగా లేక ప్రహరీ గోడ అవతల వైపుగా ఈశాన్య దిగ్భాగంలో కానీ, ఆగ్నేయం తూర్పు దిగ్భాగంలో కానీ
ఇలా సీతాఫలం మొక్కను పెంచుకున్నట్లయితే ఇంటిలో ఉండేటటువంటి వారికి వంశాభివృద్ధి కలుగుతుంది, సంపద లభిస్తుంది. అలాగే ఈ సీతాఫలం యొక్క ప్రస్తావనలు రామాయణ భారత గ్రంథాలలో లేనప్పటికీ దేవతారాధనలో ఇది ఫలం అన్నప్పుడు మట్టుకు ఫలంగా సమర్పించాలి అంటూ వ్రతచూడామణి అనే గ్రంథం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కార్తీక మాస సంబంధిత నియమాలలో, కార్తీక మాస వ్రత విశేషాలలో, శివారాధనలో, కార్తీక మాసంలో వచ్చే సంకటహర గణపతి వ్రతంలో, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి వ్రతంలో, ఆ మాసంలో వచ్చే సమస్త పండుగలలో, సప్తర్షి కృచ్ఛ చాంద్రాయణి వ్రతంలో సైతం సీతాఫలాన్ని వినియోగించవచ్చును అని కూడా శాస్త్ర ప్రమాణం. ఉపవాస వ్రతం పాటించే సమయంలో ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా కొన్ని పళ్ళు తీసుకోవచ్చు అని కూడా ప్రాచీనులు విశేషంగా చెప్పేటటువంటి వారు. ఆ జాబితాలో సీతాఫలం చేరి ఉండడం ఒక ప్రత్యేక అంశంగా మనం పరిగణించవచ్చు. అయితే సీతాఫలాన్ని వరిగడ్డిలో కాల్చి ఆ పిమ్మట లభించేటటువంటి పదార్థాన్ని మాత్రమే స్వీకరించినట్లయితే ఉపవాస వ్రతంలో దోషం బాటిల్లదు అని కూడా ప్రాచీనులు చెప్పేటటువంటి వారు. ఉపవాసం చేస్తే మనలో ఉండేటటువంటి మేహము శాంతిస్తుంది, సత్వగుణం వృద్ధి పొందుతుంది, ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్య భాగ్యం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాం. పవిత్ర వృక్షం, అమృత వృక్షం రెండూ వేరు కాదు, రెండూ ఒకటే. భగవదారాధనలో వినియోగించే సమయంలో అది పవిత్ర వృక్షం అవుతుంది. ఆరోగ్య భాగ్యాన్ని మనకు అందించేటటువంటి తరుణంలో ఆ వృక్షమే అమృత వృక్షం అవుతుంది. సీతాఫలం అమృత వృక్షం. సీతాఫలం గురించి, సీతాఫలం అందించే విశేషమైన ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కనుక ఈ వృక్షాన్ని కాపాడుకుందాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. సీతాఫల చెట్టు యొక్క ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి ఎంతో చక్కగా వివరించారు కదా. అలాగే సీతాఫల చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, ఎటువంటి అనారోగ్య సమస్యల నుండి మనకు ఉపశమనం కలిగిస్తుందో, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు సీతాఫలం చెట్టు. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన పండ్లలో సీతాఫలం ఒకటి మీకు తెలిసిందే. దీని రూపురేఖలే మనసుని దోచుకుంటాయి. లోపల ఉన్నటువంటి ఆ తెల్లటి గుజ్జు కానీ, ఆ నల్లటి గింజలు కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది మనకి చూడటానికి. మెయిన్గా దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని తింటూ ఉంటే కలిగేటువంటి ఆ తీయటి రుచి, ఆ గుబాళించేటువంటి సువాసన మనల్ని ఏదో ఒక తెలియని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక దివ్యమైన ఔషధం కూడా. సీతాఫలం ప్రాముఖ్యత మన సాంప్రదాయంలో, ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎంతో గొప్పగా చెప్పారు. దీన్ని సంస్కృతంలో శుభ అని, లేకపోతే గంధగాత్ర అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. అసలు సీతాదేవి పేరుతోటే ఈ సీతాఫలం ఉందంటే దీని ప్రాధాన్యత, దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకటి, దీన్ని తినాలంటే సీతాదేవిలాగా ఓర్పు ఉండాలి అనేది ఒకటి. అలాగే కష్టాల నుంచి బయటపడేటువంటి శక్తి దీనికి ఉంది అనేటువంటి అర్థం మరొకటి. అలాగే రామఫలం అనే పేరు కూడా దీనికి ఉంది, ఇది మీకు తెలిసిందే. అంటే ఇదంతా కూడా మన చారిత్రక ప్రాధాన్యత. ఆయుర్వేదంలో దీన్ని ఎన్నో వ్యాధుల ట్రీట్మెంట్కి ఉపయోగిస్తూ ఉంటాం. శరీరానికి బలాన్ని ఇస్తుంది ఇది, అలాగే జీర్ణక్రియని ఇది పెంచుతుంది, అన్నిటికీ మించి గుండెకి మేలు చేస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. కొన్ని ప్రాంతాలలో మీకు తెలుసో లేదా, గిరిజనులు వాళ్ళకు వచ్చేటటువంటి దాదాపు ఒక 300 వ్యాధులకి ఈ సీతాఫలాన్నే వాడుతూ ఉంటారంటే దీని ప్రత్యేకత మనకి అర్థమవుతుంది. అలాగే ఈ సీతాఫలం చెట్టు తాలూకు ప్రతి భాగాన్ని వాడుతూ ఉంటారు. దీంట్లో ఉండేటువంటి పోషక విలువలు ఆఖరికి ఆధునిక శాస్త్రవేత్తలను కూడా ఆకర్షిస్తున్నాయి, ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా దీంట్లో ఇనుము ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, కాల్షియం ప్రధానంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి సహాయపడతాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది, సీతాఫలం అండంతోనే మనకు గుర్తుకు రావాల్సింది తలలో పేలు. ఇది మీకు వినటానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. తలలో విపరీతమైన దురదకి తలలో పేలు ఒక కారణం. అలాగే చికాకు కలిగిస్తూ ఉంటుంది. ఇది
ఈ సమస్యతో ఇబ్బంది ఏమిటంటే ఈ తలలో పేలుని చంపడానికి ఏదన్నా విష పదార్థాన్ని వాడితే అది మనకి హాని చేస్తుంది. అలా కాకుండా కేవలం తలలో పేలుని మాత్రమే చంపాలి. దానికి సీతాఫలం తాలూకు ఆకులు ఉపయోగపడతాయి, అలాగే గింజలు కూడా ఉపయోగపడతాయి. ఈ గింజలకి ఈ పేలుని తగ్గించే శక్తి ఉంది. గింజల్ని నీళ్లు చేర్చి మెత్తగా ముద్దలాగా రుబ్బుకోవాలి లేదా నూరుకోవాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు ఈ ముద్దని తల వెంట్రుకలకి, కుదుళ్ళకి, తల చర్మానికి బాగా పట్టించాలి. ఉదయాన్నే తల స్నానం చేసేయాలి. దీన్ని ఇలాగ 1 లేదా 2 సార్లు చేస్తే చాలు, ఈ తలలో పేలు చచ్చి పడిపోతాయి. సీతాఫలం గింజలలో రసాయన పదార్థం ఉంటుంది. ఇది ఆ పేలు అలాగే ఆ ఈపులు వీటి నుంచి మనల్ని కాపాడుతుంది. అంటే నాడీ వ్యవస్థ పైన ఇది ప్రభావం చూపిస్తుంది, వాటిని నశింపజేస్తుంది. ఆయుర్వేదంలో దీనికి క్రిమిజ్ఞ అనేటువంటి గుణం చెప్పారు. అంటే క్రిముని నాశనం చేసే తత్వం అని. ఇది గినియావాము కొన్ని ప్రాంతాలలో మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు, చేతులు లేదా శరీరంలో ఇతర భాగాలపైన బాధాకరమైనటువంటి బొబ్బ లేదా పుండు అనేది ఏర్పడుతుంది ముందు. ఇక దాని నుంచి ఆ సన్నటి ఆ పురుగు బయటకు వస్తూ ఉంటుంది. తీవ్రమైనటువంటి నొప్పి ఉంటుంది. దీంట్లో నారి కురుపులో వాపు, దురద కూడా ఉంటాయి. సాధారణంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరాన్న జీవి వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇది కలుషితమైనటువంటి నీళ్ళని తాగటం వల్ల కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ పురుగుగా మారి ఈ సమస్య ఆ తర్వాత విపరీతమైనటువంటి దురదకి కారణం అవుతూ ఉంటుంది. అప్పుడు సీతాఫలం ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మీకు ఉపయోగపడేది సీతాఫలం ఆకులు. సీతాఫలం ఆకుల్ని నీళ్లు కలపకుండా మెత్తగా రుబ్బుకోండి లేదా నూరుకోండి. ఇప్పుడు ఈ ముద్ద అవుతుంది కదా, దీన్ని ఆ నారి కురుపు ఎక్కడ తయారైందో అక్కడ ఆ ప్రదేశంలో అప్లై చేసి కట్టండి. ఇది పురుగు బయటికి రావడానికి, పుండు మానటానికి మీకు సహాయపడుతుంది. ఇంకోటి పిల్లల్లో మనం చూసేది పాల ఉబ్బసం అలాగే దగ్గు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ సీతాఫలం చెట్టు ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులేమో బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. పిల్లల్లో పిల్లి కోతలు, దగ్గు అలాగే ఛాతి పట్టేసినట్టు ఉండటం ఇలాంటివి పాల ఉబ్బసంలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు సీతాఫలం ఎలా ఉపయోగపడుతుందంటే దాని మాను మీకు ఉపయోగపడుతుంది. సీతాఫలం మాను బెరడ్ని సేకరించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పూటకి 2 గ్రాముల మోతాదుగా తేనెతో కలిపి లోపలికి ఇస్తూ ఉండాలి పిల్లలకి. ఇది పిల్లల్లో వచ్చేటటువంటి పాల ఉబ్బసానికి, అన్ని రకాల దగ్గులకి ఒక మంచి మందు కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఈ మాను బెరడ్లో ఉండేటటువంటి ఆల్కలాయిడ్స్ ఆ శ్వాసనాళాన్ని వికసింపజేసి శ్వాసను సులభతరం చేస్తాయి. ఇంకోటి పుళ్ళు, గాయాలు ఇలాంటి సందర్భాలలో కూడా ఈ సీతాఫలం చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం పైన కానీ లోపల కానీ ఏర్పడేటటువంటి ఓపెన్ వూండ్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నొప్పి, వాపు, ఎరుపుదనం, ఆఖరికి స్రావాలు ఇలాంటి అనుబంధ లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ గాయాలు దెబ్బలైనప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే కోసుకుపోయినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు పుండు తయారై అది క్రానిక్ వూండ్ కింద, క్రానిక్ అల్సర్ కింద మారిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ దాడి చేయడం వల్ల ఇక అది నాన్ హీలింగ్ అల్సర్ కింద అయిపోతూ ఉంటుంది. శుభ్రత లోపించడం ఒక ప్రధాన సమస్య. ఈ సమస్యను ఎక్కువ చేస్తుంది. అయితే మరి సీతాఫలం చెట్టు ఎలా ఉపయోగపడుతుందంటే ఇక్కడ మీకు పండిన సీతాఫలం పండు తాలూకు గుజ్జు ఉపయోగపడుతుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు కలపాలి. అండిన బాగా పండినటువంటి సీతాఫలం గుజ్జు ప్లస్ ఉప్పు 2 కలిపి మెత్తగా చేసుకోవాలి. దీన్ని మిశ్రమాన్ని క్రానిక్గా మానకుండా ఇబ్బంది పెట్టేటటువంటి ఆ పుండ్ల మీద రాయాలి, వూండ్స్ మీద అప్లై చేయాలి. అలాగే సీతాఫలం ఆకుల్ని నీళ్లు కలపకుండా మెత్తగా ముద్దగా నూరి ఈ ముద్దని ఆ గాయాల మీద, పుండ్ల మీద అప్లై చేయాలి, లేపనం చేయాలి. తర్వాత కట్టాలి. ఇలా చేస్తూ ఉంటే గాయం, పుండు త్వరగా మానుతాయి. అలాగే దీనికి అనుబంధంగా సీతాఫలం ఆకులు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టండి, పొడి చేయండి. ఒక వాడేసిన పౌడర్ డబ్బాలో ఆ పొడిని వేసి డస్టింగ్ పౌడర్ లాగా చిలకరించండి. దీంతో కంప్లీట్గా ఈ పుండ్లు అనేవి మానుతాయి. ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. అప్పుడప్పుడు ఎమర్జెన్సీ లాగా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. అన్కాన్షియస్నెస్ మీరు చూస్తూ ఉంటారు కొంతమందిలో. మూర్ఛలు కానీ, తలకి దెబ్బ తగలటం కానీ, లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గటం కానీ లేదా పెరగటం కానీ, ఇంకా గుండె పోటు, పక్షవాతం, మెదడు సంబంధిత సమస్యలు ఇలాంటి అన్నిట్లోనూ ఈ స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. సింకోపియల్ అటాక్ వస్తుంది. ఇలాంటప్పుడు సీతాఫలం ఆకులు మీకు ఉపయోగపడతాయి. అంటే ఏ నిర్జన ప్రదేశంలోనూ ఉన్నారు, ఏ పల్లెటూరులోనూ ఉన్నారు, ఆ వైద్య సహాయం అందదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, తిరిగి స్పృహ తెప్పించి ఆ తర్వాత వైద్య సహాయం కల్పించాలి. దానికి ఫస్ట్ ఎయిడ్ లాగా సీతాఫలం ఆకులు మీకు ఉపయోగపడతాయి. వీటిని మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి. స్పృహ తప్పి పడిపోతారే అలాంటి ఆ వ్యక్తి ముక్కు దగ్గర ఈ ముద్దను పెట్టి వాసన చూసేలాగా మీరు చేయాలి. దీంతో ఏం జరుగుతుంది, సీతాఫలం ఆకుల్లో ఉండేటువంటి కొన్ని రసాయనాలు నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తాయి, మెదడుని ఉత్తేజపరుస్తాయి. దీంతో స్పృహలోకి రావడానికి ఇవి సహాయపడతాయి. ఇంకోటి విరేచనాలు, జగట విరేచనాల్లో కూడా ఈ సీతాఫలం ఉపయోగపడుతుంది. అంటే పల్చటి విరేచనాలు అవటం,
1-2 సార్లు కంటే ఎక్కువ అవటం, అలాగే జగటుతో కూడినటువంటి విరేచనలు అవటం, ఇవన్నీ ఇన్ఫెక్షన్కి సూచన. ఇలాంటప్పుడు పచ్చిగా ఉన్న సీతాఫలం కాయని సేకరించండి. దీని లోపల గుజ్జు ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టి పొడి చేసుకోండి. ఈ పొడిని చక్కెరతో కలిపి రోజుకి ఒకసారి దీన్ని 2 నుంచి 3 చెంచాలు పాలతోటి కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది ఆ రక్త విరేచనాన్ని తగ్గిస్తుంది. అలాగే ఆ పచ్చి సీతాఫలం కాయని ముద్దగా నూరి తినిపిస్తే విరేచనాలు, జగటి విరేచనాలు కూడా కంట్రోల్ అవుతాయి. ఆకులు కూడా విరేచనాలు తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కింద తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. 1 కాదు 2 కాదు, అద్భుతమైనటువంటి ఔషధ విలువలు దీనికి ఉన్నాయి. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. సీతాఫలాన్ని మనం సాధారణంగా రుచికరమైనటువంటి పండుగ సీజనల్గా మాత్రమే వాడటానికి అలవాటు పడ్డాం. అయితే అలా కాకుండా దీని ఆకులు, కాయలు, అలాగే పళ్ళు, వేళ్ళు, చెక్క ఇవి సీజన్తో సంబంధం లేకుండా అన్ని సందర్భాల్లో మనకు దొరుకుతూనే ఉంటాయి. కాబట్టి అన్నిటికీ ఈ వైద్య ప్రయోజనాలు, ఇతర ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీతాఫలం అనేది ఒక నమ్మకమైనటువంటి నేస్తం అని మీరు గుర్తుంచుకోవాలి. దీంట్లో దాగున్నటువంటి అద్భుతమైన శక్తి, దీన్ని మనం గుర్తించాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఈ అపురూపమైనటువంటి పండుని, ఈ చెట్టుని కేవలం ఏదో రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా మనం ఉపయోగించుకోవటాన్ని అలవాటు చేసుకుందాం. ఇలాంటి మరొక అద్భుతమైన ఔషధ వృక్షం గురించి, దాని ఔషధ విలువల గురించి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇదే ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. సీతాఫల చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.